నా పేరు కృష్ణాజీ, మాది సొంత ఊరు విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నిన్న జాతీయ కమిటీ సమావేశం ఉంటే వచ్చాను. స్కైలాబ్ గారు ఇవాళ కూడా ఉండమంటే ఎనిహో ఒక అద్భుతమైన స్పందన కేవీపీఎస్ తీసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. నేను చాలా విజయనగరం జిల్లా రామతీర్థం అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఒక్కసారి రాముడు వాళ్ళ విగ్రహాన్ని ఒక తలకాయ ఎవడో దుర్మార్గుడు తీస్తే దాన్ని పెద్ద ఇష్యూ చేసి వేల మంది జనాల్ని పోగు చేసి పెద్ద రచ్చ చేసి చివరికి ఒక ఆయనకి దాని ప్రతిఫలం ఒక ఆయన జిల్లా అధ్యక్షుడైనాడు. ఆయనే మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి ఘటనలు ఏం జరిగినా సరే దాని వెనక నేపథ్యం ఒక కుట్రపూరితమైన జనాల మధ్యని వేర్పాటువాదం చేయాలనే ఒక ఆలోచన. ఎక్కడ ఏం జరిగితే దాన్ని ఉపయోగించుకొని ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు జాతిని నిర్వీర్యం చేసి మొక్కలు చేయాలనే ఆలోచన దీని వెనకాతలు ఉంది మిత్రులారా. ఇక్కడ ఇందాక ఆల్రెడీ స్కైలాబ్ గారు చైలబాబు గారు చెప్పారు. మల్లికార్జునరావు గారు నిజామాబాద్ జిల్లాలో జన విజ్ఞాన టీంకి వెళ్తే ఆయన కొంచెం మొండోడు, అదే ఇంకొకడు అయితే ఏ ఆత్మహత్య చేసుకునేవాడు. అసలు కంప్లీట్గా ఒక ఉపాధ్యాయుడికి మత సామరస్యం గురించి బోధించకుండా, మత స్వేచ్ఛ గురించి బోధించకుండా నియంత్రించడానికి ఎవడు వీళ్ళకి అధికారం ఇచ్చాడు అని మేము జన విజ్ఞానంగా ప్రశ్నిస్తున్నాం మిత్రులారా. ఈరోజు మొత్తం కంప్లీట్గా హిందూ మతం ఏం చెప్పింది? ఏదో అక్కడ మరి అన్నమయ్య పీఠాధిపతి గారు ఉన్నారు. పరమత సహనాన్ని బోధించింది హిందూ మతం. హిందూ మతంలో ఉన్న గొప్పతనం మిగతా మతాల కంటే చూస్తే అన్ని మతాలని సమానంగానే గౌరవించాలి అని చెప్తూ ఉంటే ఇక్కడ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఎక్కడైతే మొత్తం కంప్లీట్గా అన్ని రాష్ట్రాల్లో అధికారంకి వచ్చామో ఖచ్చితంగా మతాన్ని రెచ్చగొట్టకపోతే మనం అధికారంలోకి రాలేమో అనే ఒక పెద్ద కుట్ర ఇది మొత్తం కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి జరుగుతుంది మిత్రులారా. అందులోని భాగంగానే ఈరోజు రాముడి గురించి నేను చిన్నప్పుడు చదువుకున్నాను. ఒక అద్భుతమైన రోల్ మోడల్ రాముడు, ఏకపత్నావ్రతుడు రాముడు, శాంతానికి ప్రతీక. అట్లాంటి రాముడి పేరు చెప్పి కొంతమంది జై శ్రీరామ్ అంటుంటే ఏంది జై శ్రీరాము? జై శ్రీరామ్ అని ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని నువ్వు భాషపోలు చేస్తున్నావు కదా, దీన్ని హిందూ మతం ఎట్లా భరించగలుగుతుంది? నువ్వు నీ భాషలోనే ఇట్లాంటి రాముడికి గొయ్యి తవ్వుతుంటే, రాముడిని అపవిత్రం చేస్తుంటే నీకు పాపం తగలదా అని నేను ప్రశ్నిస్తున్నాను మిత్రులారా. పాప భీతి ఆ మతోన్మాదులకు లేదు. నిజమైన మతాభిమానం కూడా ఆ మతోన్మాదులకు లేదని నేను ఇక్కడ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. కేవలం మతాన్ని రెచ్చగొట్టి జనాల్ని విడదీసి పబ్బం గడుపుకుందామనే ఒకే ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు తప్పితే ఇది ఏదో హిందూ మతం మీద విపరీతంగా అభిమానం పొంగి పొరలి మాత్రం కాదని నేను ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను మిత్రులారా. ఇక్కడ మొత్తం కంప్లీట్గా చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి అయింది. సైన్స్ సంఘంగా మేము బాధపడేది ఏంటంటే మనం అభివృద్ధి అవుతున్న ఆకులు అలములు కట్టుకున్న పూర్వం ఈరోజు మొత్తం కంప్లీట్గా చూస్తుంటే మనం బట్టలు వేసుకున్నాం, ఇవన్నీ పోయి మళ్ళీ మహాకుంభాభిషేకంలో మళ్ళీ అఘోరాలు తయారైనారు మొత్తం. అంటే మనం వెనక్కి వెళ్తున్నామా? మన మత ప్రచారం, మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి అన్నది ఒక్కసారి ఆలోచించాలా. నిజంగా ఇంత అద్భుతమైన కార్యక్రమం ఖచ్చితంగా జన విజ్ఞాన వేదికే కాదు, మానవత్వం ఉన్న ఏ సంఘమైనా సరే దాడికి పాల్పడిన ఏ హింసాయుతమైన ఘటనైనా సరే ఖండించాల్సిన అవసరం ఉందని చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనంట.